పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు సంచలనమైనటువంటి ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా 4 వారాల్లో స్పీకరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. లేదు అంటే సుమోటోగా స్వీకరించి విచారణ చేపడతామంటూ అయితే హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. దీనిపైన మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. మీరు ఒక అడ్వకేట్‌గా ఉన్నారు. దాదాపుగా పొలిటికల్‌కి సంబంధించినటువంటి అన్ని విషయాలలో మీకైతే అవగాహన ఉండుంటుంది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఎట్లా చూడొచ్చు? డెఫినెట్‌గా హైకోర్టు ఆదేశం ఇవ్వచ్చు. కానీ ఆ నిర్ణయం చేసేటటువంటి ఒక బలవంతము చేయకూడదు, చేయలేదు అని చెప్పేసి కూడా గతంలో కూడా కొన్ని అనేక కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఒకటి మన వర్డింగ్ ఏముంటదంటే యాంటీ డిఫెక్షన్ లాస్‌లో మీరు ఫస్టు ఒక పార్టీ నుంచి రిజైన్ చేసిన తర్వాత మీరు ఆ పార్టీకి రిజైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వేరే పార్టీలో చేరాలంటే మళ్ళీ బై ఎలక్షన్స్‌కి పోవాలి. ఇండిపెండెంట్ అయినా సరే నేను జాయినింగ్ అయినప్పుడు కూడా ఆ పని చేయాల్సిందే. కర్ణాటకలో మనం చూసినాము. ఇది ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లుందంటే స్పీకర్‌కు వాళ్ళు ఇస్తున్నారు అప్లికేషను. కానీ స్పీకరు ఇంతవరకు దాని మీద నిర్ణయం తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు ఇంతకుముందు వారు ఒక కంప్లెయింట్ ఇచ్చారు స్పీకర్ గారికి. ఏందంటే ఖైరతాబాద్ నుంచి ఆయన మీద గెలిచిన ఆయన పార్టీ మారాడు. వేరే పార్టీని పోటీ చేశాడు. ఇది ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం రాజకీయాలు ఉండవు. కాబట్టి దాని మీద నిర్ణయం ఇంతవరకు తీసుకోలేదు. వాళ్ళకు పిటిషన్ ఇచ్చినాం. దానికి అంటే వర్డింగ్స్ ఏమున్నాయంటే స్పీకర్ ఎప్పుడైతే వస్తుందో ఆయనకు అప్లికేషన్స్ అతి త్వరలో దాన్ని నిర్ణయం చేయాలి. అతి త్వరలో ఏంది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక మంది కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. కానీ మధుసూదనాచారి గారు అప్పుడు స్పీకర్ ఉండే. వారు ఉన్న రోజులు దాని మీద యాక్షన్ లేదు. సుప్రీంకోర్టు దాకా పోయింది ఆ కేసు. సో దీన్ని ఎట్లా మనం చూడాలి? సరే ఇప్పటికైనా మనం స్వాగతిస్తాం. ఎందుకంటే ఈరోజు హైకోర్టు చేసిన వ్యాఖ్యానం అది ఉందో, కానీ ఆ దురదృష్టవశాతం ఏంటంటే స్పీకర్ పవర్ ఈజ్ అల్టిమేట్ స్పీకర్ పవర్. స్పీకర్ ఏదైనా ఇచ్చిన తర్వాత అందులో కూడా ఇల్లీగాలిటీ ఏదైనా ఉంటేనే కోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది. ఇది కేవలం స్పీకర్కు డైరెక్షన్. స్పీకర్ డైరెక్షన్ దాన్ని ఒప్పుకుంటాడా లేదా అనే విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. గవర్నర్ ఆఫీస్ కానీ, స్పీకర్ ఆఫీస్ కానీ వాళ్ళే ఒక కోర్టులానే కాదు జ్యుడిషియల్ టైప్లో ఉంటారు. ముందు వాళ్ళకు నిర్ణయం చేసే అధికారం వాళ్ళకు ఉంది. దాంట్లో ఏదైనా ఇల్లీగాలిటీ ఉంటే కోర్టు నిర్ణయం చేసుకోవాలి. ఇక్కడ స్పీకరే నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్కి ఆదేశం ఇచ్చారు. నేను పక్కా చెప్తున్నాను, స్పీకర్కు కోర్టు ఆదేశం ఇచ్చినా కూడా ఈ స్పీకర్ గారు దీని మీద నిర్ణయం తీసుకోరు. ఈ 5 సంవత్సరాలు మొత్తం కార్యకాలం అయ్యే వరకు వారు ఇట్నే లాగిస్తారు. గతంలో స్పీకర్లు అట్నే చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇప్పుడు స్పీకర్ అట్టే చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితులలో గతంలో మనకు 2, 3 ఇన్సిడెంట్స్ కనబడతా ఉన్నాయి. పాండిచ్చేరి అని, కర్ణాటక అని, మహారాష్ట్ర అని. ఆ టైములలో స్పీకర్ నిర్ణయాలు కూడా పనిచేసినాయి. అదే ఇక్కడ తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో చూసుకున్నట్టు ఏది ఉంటే దానికి 2/3 మెజారిటీకి సంబంధించి తీసుకున్న తర్వాతనే మేము పార్టీ ప్రతిపక్షాన్ని విలీనం చేసుకున్న మాటను బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇప్పుడు కేవలం 10 మంది మాత్రమే ఇట్లా మారి ఉన్నారు. ఇంకా ప్రతిపక్ష హోదా మాకు ఖచ్చితంగా ఉంది. ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన అర్హత వేటు పడాల్సిందే అనేటువంటి మాటలు కూడా వినబడతా ఉన్నాయి. గతంలో ఇచ్చినటువంటి తీర్పులను పరిశీలిస్తే గతంలో ఇచ్చిన తీర్పు అదొక నూతనమైనటువంటి ఒక చాప్టర్ ఇది ఎప్పుడు కూడా మర్జింగ్ కాలే. అయితే టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే 2/3 పార్టీ మొత్తం కూడా మా దగ్గరకు వచ్చేసింది కాబట్టి వాళ్ళ పార్టీ లెజిస్లేటివ్ పార్టీని మర్జ్ అయిందని చెప్పి ఆ ఒక టెక్నికల్ పాయింట్ మీద వాళ్ళు యాంటీ డిఫెక్షన్ తప్పించుకున్నారు. నేనేమంటున్నాను, ఇప్పుడు 2/3 మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి తీసుకోలేదు కదా వాళ్ళ దగ్గర నుంచి. మరి ఎట్లా వాళ్ళు మర్జ్ కాలే కదా, డిఫెక్షన్ ఉంది కదా. రెండోది దీన్ని తీసుకొని పార్లమెంట్లో కూడా కొన్ని లెజిస్లేటివ్ పార్టీస్ మర్జ్ అయినాయి. తెలుగుదేశం పార్టీ, బీజేపీలో మర్జ్ అయినాయి. సో ఒక టెక్నికల్ పాయింట్ 10th షెడ్యూల్లో ఇది ఎక్కడ కూడా దీని మీద వర్ణన లేదు. అయితే ఇది 2/3 మెజారిటీ అనేది ఏతుందో తీసుకోవటం దాని యొక్క టెక్నికల్ పాయింట్ అది. సో దాని మీద కొన్ని రాజకీయ పార్టీ దాన్ని ఆశ తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో మీరు ఒక మాట గతంలో మహారాష్ట్ర ఇచ్చిన, కర్ణాటక ఇచ్చిన స్పీకర్ నిర్ణయం తర్వాత ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్. స్పీకర్ నిర్ణయం ఇచ్చిన తర్వాత ఈవెన్ మన త్రిపాఠి గారు ఇచ్చినటువంటి ఉత్తరప్రదేశ్లో డిఫెక్షన్ మీద, తర్వాత బొమ్మాయి గారి కేసులో, అదేవిధంగా మహారాష్ట్రలో మన జరిగినటువంటి ఒక డిఫెక్షను దాని మీద, ఇవన్నీ మీద స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే కోర్టులు ఇంటర్ఫియర్ అయ్యి దాని మీద ఇచ్చినటువంటి తీర్పులు. ఇక్కడ స్పీకర్ ఇక నిర్ణయం తీసుకోలే.
ఇక్కడ ఏదైనా స్పీకర్ నిర్ణయం తీసుకోమని చెప్తున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఒకవేళ దాని మీద కూడా కోర్టుకు పోవచ్చు. కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఏతుందో దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే స్పీకర్కు అతనికి మొత్తం ప్రిరోగేటివ్ అయింది. ఆయన హీ షుడ్ యూజ్ జడ్జ్మెంట్, ఎవరు ఇంటర్ఫియర్ కావడానికి వీల్లేదు. కానీ మీకు ఉన్నటువంటి ఒక సమయ కాల పరిమితం ఏది ఉందో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా అనేటి వర్డింగ్స్ ఉన్నాయి. దాన్ని మీరు పక్కకు పెట్టి మీరు కాలవ్యాపం చేస్తా అంటే వాట్ ఈజ్ ది ఎర్లియస్ట్, ఏడాదా 2 ఏళ్ళ మొత్తం 5 కాబట్టి దీని మీద నిజంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుని మేము దాన్ని స్వాగతిస్తున్నాము. స్పీకర్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా నిర్ణయం తీసుకోవాలి, దీని మీద వాళ్ళ మీద అనర్హత వేయాల్సి ఉందే అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అందరిది ఒక రకంగా ఉంటే ఓన్లీ దానం నాగేందర్ మాత్రము ఎమ్మెల్యేగా ఒక పార్టీలో గెలిచి ఎంపీగా ఒక పార్టీ నుంచి ఇప్పుడు పోటీ చేశారు. బీఫామే డైరెక్ట్ కనబడతా ఉంది. మిగిలినటువంటి 9 మంది అసలు వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ప్రూఫ్స్ అయితే కనబడట్లేదు. దానం నాగేందర్ ఇష్యూ గురించి మాట్లాడాలి. దానం నాగేందర్ గారు అది ఒక పెక్యులర్ కేసు. బహుశా దేశంలో ఇది ఫస్ట్ కేసు. ఒక పార్టీలో గెలిచి మరి ఇంకో పార్టీని పోటీ చేయడం అనేది గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ఆయారాం గయారాం, ఇది ఆయారాం గయారాం కింద కూడా రారు. ఇది అయోమయం ఉన్నటువంటి సిచ్యువేషన్ వారికి. పార్టీ గెలిచింది ఒకటి, పోటీ చేసింది మళ్ళీ నెక్స్ట్ వేరేది. ఒకవేళ గెలిచి ఉంటే ఈ సీట్ అప్పుడు ఏమైపోయేది, మళ్ళీ వెంటనే 3 నెలల్లోనే ఆయన మళ్ళీ చేయి మీద పోటీ చేశాడు. అంటే ఇంత ఒక బ్లాటెంట్ డిఫెక్షన్ చూసాము, దాని యాక్షన్ లేదు. మళ్ళీ స్పీకర్ సోమోటో తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని సోమోటో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. స్పీకర్ తీసుకోలేదంటే స్పీకర్ ఇండిపెండెంట్గా పనిచేయట్లేదు. స్పీకర్ పవర్స్ ఇండిపెండెంట్ ఉంటాయి. స్పీకర్ ఈజ్ నాట్ పార్టీ మ్యాన్. స్పీకర్ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి కొన్ని పవర్స్ ఉన్నాయి ఆయనకు. ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నాడు ఆయన. సో కాబట్టి ఇవన్నీ ఎట్లా చేస్తాడు ఆయన. కాబట్టి స్పీకర్ తప్పిది, పక్కా స్పీకర్ తప్పు. నాకు బాధ అనిపించేది ఏంటంటే మన ఈ మధ్య కాలంలో స్పీకర్లు, చైర్మన్లు, రాజకీయ పార్టీలు వాళ్ళ కండవలు వేసుకుని వాళ్ళ పార్టీ మీటింగ్ అటెండ్ చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి స్పీకర్లు నిష్పక్షపాతంగా నిర్ణయం ఇస్తారని చెప్పి నమ్మకం ఏముంది? నమ్మకం లేదు. కాబట్టి కోర్టు ఈరోజు ఇంటర్ఫియర్ అయింది. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ తప్పకుండా తెలంగాణ స్పీకర్ దాన్ని పాటించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. పిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో చాలా చర్చ జరుగుతూ ఉంది. నిన్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీని అసెంబ్లీ నుంచి అయితే ప్రకటించడం జరిగింది. దానిలో అరికెపూడి గాంధీకి చైర్మన్గా ఇస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అటు బీజేపీ తప్పుపడతా ఉంది, అలాగే బీఆర్ఎస్ వాళ్ళు కూడా తప్పుపడతా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము ఒక 3 పేర్లు ప్రపోజల్ చేస్తే కనీసం మమ్మల్ని పట్టించుకోకుండా అరికెపూడి గాంధీకి పార్టీ కండువ మారినటువంటి వారికి ఎలా ఇస్తారనేటువంటి ప్రశ్న. అసలు పిఎస్సి గురించి మాట్లాడాలనుకుంటే జనరల్గా ఆనవాయితీ ప్రకారము పిఎస్సి జనరల్గా అపోజిషన్ వాళ్ళకి ఇస్తారు, లేకపోతే కన్సెన్సస్తో తీసుకుంటారు. ఇక్కడ ఒక కన్సెన్సస్తో వీళ్ళు కొన్ని పేర్లు చెప్పారు. మళ్ళీ పిఎస్సి అటువంటిప్పుడు స్పీకర్కి ఉన్నటువంటి ఒక దీంట్లో ఆ కమిటీ వేసేటప్పుడు ఆయన ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. కానీ అవి చూడకుండా దీంట్లో కూడా రాజకీయం. పిఎస్సి అనేది ఒక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అదొక అసెంబ్లీలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఎక్స్పెండిచర్స్కు వాటికి అకౌంట్స్ ఇవన్నీ కూడా చూసేటటువంటి దానికి చాలా పెద్ద అంటే హైయెస్ట్ బాడీ ఆఫ్టర్ అసెంబ్లీలో సబ్ కమిటీలో ఒక పెద్ద కమిటీ. అటువంటి దాంట్లో కూడా మీరు ఈరోజు పట్టించుకోకుండా ఈ రకమైనటువంటి ఒక నామ్స్ను ఫ్లౌట్ చేసి ఆన్వాయితీని అంటే ట్రెడిషనల్ కన్వెన్షనల్ ప్రాక్టీసెస్ని పక్కకు పెట్టి మీరు పొలిటికల్ ప్రాక్టీసెస్ తీసుకొస్తున్నారు. దీంట్లో రాజకీయాలు మీరు దూరుస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రేపు అసెంబ్లీ చక్కగా నడవాలన్నా, రాష్ట్రం చక్కగా నడవాలన్నా, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక విషయాల్లో మనం అసెంబ్లీలో నిష్పక్షపాతంగా చర్చ జరగాలన్నా ఈ యొక్క పిఎస్సికి సంబంధించిన కమిటీ కానీ వేరే కమిటీ కూడా వేశారు. దాంట్లో అపోజిషన్ పార్టీస్ వాళ్ళు వేశారు, లేదని కాదు. కానీ మేము పెట్టినటువంటి ఒక సలహాలకు కానీ సూచనలకు కానీ ప్రభుత్వం వినకుండా ఈ కమిటీలు వేసేయటంలో ఇది మా ఒక దృష్టిలో మాత్రం ఇది అప్రజాస్వామ్య పద్ధతిలో ఈ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి భావిస్తా ఉన్నాం. ఇది రామచంద్రరావు చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు స్వాగతించదగ్గవి అని చెప్తున్నాయి. ఇక స్పీకర్ ఖచ్చితంగా తన యొక్క నిర్ణయాన్ని తప్పక ప్రకటించాల్సినటువంటి అవసరాన్ని అయితే వారు గుర్తు చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.